కానీ లేకపోతే టీడీపీ కానీ గేట్స్ ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో మిథున్ రెడ్డి ఇంకో రెడ్డి పేరు ఏదో ఉంది, మర్చిపోయాను నేను, వాళ్ళందరూ కూడా వెళ్ళి కలిసి మేము ఈ పార్టీలో జాయిన్ అయిపోతాము అని ప్రపోజల్ పెట్టినట్టుగా, దానికి వాళ్ళు నో చెప్పినట్టుగా ఓపెన్గా భారతీయ జనతా పార్టీకి చెందిన అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన క్లియర్గా చెప్పారు, భారతీయ జనతా పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేశారు మిథున్ రెడ్డి అండ్ కొంతమంది, మేము వద్దన్నాము, మేము తీసుకోము అలాంటి కళంకితుల్ని అని చెప్పేసి. అండ్ ఇంకొకటి పొంగనూరులో మనం చూసాం, చల్లా బాబు అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన సమక్షంలో కౌన్సిలర్లు అందరూ కూడా జాయిన్ అయిపోయిన పరిస్థితి. చాలా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒకవేళ జనసేన కానీ టీడీపీ కానీ గేట్స్ ఓపెన్ చేస్తే అది 1 ఇయర్ దాకా కూడా అవసరం లేదేమో, ఈ లోపలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవడం, మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆ పార్టీలో మిగలడం జరుగుతుంది. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలీ, శ్యామల ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి. శ్యామల ఏమో క్షమించమని అడిగింది. అండ్ బోరుగడ్డ అనిలు, లేకపోతే శ్రీరెడ్డి, పంచప్రభాకర్ మీ విషయంలో ఎంత దారుణంగా అన్నం తినేవాడు ఎవడు మాట్లాడండి ఆ రకంగా. నేను ఒకసారి డిబేట్ పెట్టి కూడా ఖండించాను, అప్పుడు మీకు తెలుసు, మీరు కూడా ఉన్నారు ఆ డిబేట్లో. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు స్వరాలు గళాలు సవరిస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్గా అలీ నిన్న పార్టీకి రిజైన్ చేసి రాజకీయాలు నాకు వద్దు బాబోయ్, ఇక రాజకీయాల్లో నేను ఉండను అని చెప్పేసిన పరిస్థితి. అంటే జగన్ని నమ్ముకున్న వాళ్ళు ఆ రకంగా అయిపోతూ ఉన్నారు. అలీ గారి విషయం మిగతా అందరూ అంటే వైసీపీలోనే పుట్టి వైసీపీ భావజాలాన్ని ఇష్టపడే వైసీపీ యొక్క బిస్కెట్లు తింటూ బ్రతికిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ పార్టీ కండువా కప్పుకునే పార్టీ అనుకూలంగా వ్యవహరించారంటే అర్థం ఉంది సార్. బట్ అలీ గారు అనే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు. మరి ఆయన కళ్యాణ్ గారిని నమ్మలేకుండా జగన్ గారిని ఏం చూసి నమ్మారు, ఏ విధంగా వెళ్ళిపోయారో మాకు ఇప్పటికీ సందేహం. ఇప్పుడు ఆయన గురించి నేను గట్టిగా మాట్లాడడానికి కూడా మేబీ రైట్ లేదు, ఇష్టం కూడా లేదు, రెండు. ఎందుకంటే రేపు మళ్ళీ మేబీ పార్టీలోకి ఆయన కళ్యాణ్ గారితో ఉన్న స్నేహాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ పార్టీలోకి రావచ్చేమో, లేదంటే రాజకీయంగా ఫ్రంట్ ఎండ్ లో కనిపించకపోయినా బ్యాక్ ఎండ్ లోనే కళ్యాణ్ గారికి దగ్గర అవచ్చేమో. ఆ రోజు మళ్ళీ ఈ రోజు మాట్లాడి టార్గెట్ చేసుకుంటారు కాబట్టి నేను ఆయన పెద్దగా విమర్శించాలని కూడా అనుకోవట్లేదు, మనసులో ఎలాంటి వ్యతిరేకత ఉన్నా కూడా. కానీ శత్రుత్వము అనేది మనం పెట్టుకోవసరం లేదు, ఆటోమేటిక్ గా మనం చేసే పనుల వల్లే వచ్చింది అనడానికి అలీ గారు చేసినటువంటి విధానమే ఒకటి క్లియర్ గా. కళ్యాణ్ గారు నమ్మలేకపోయారు ఆ వ్యక్తి. చిన్న స్థాయి వ్యక్తులను మేమే ఆయన గురించి ఇంత తెగించి నిలబడి పనిచేసి అధికారంలోకి ఎలా అయినా తెచ్చుకోవాలి, అంత మంచి వ్యక్తి అని చెప్పేసి మేము పోరాడుతూ ఉంటే ఆయన దగ్గర అర్ధబలం ఉంది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫేమ్ ఉంది, అంతో ఇంత వెనకాల బ్యాక్ ఎండ్ లో ఎవరో ఒక బలాఢ్యులు ఉంటారు. అట్లాంటి వ్యక్తి కళ్యాణ్ గారి కోసం నిలబడలేకపోయాడు సార్. నిలబడలేక తన స్వార్థం తను చూసుకొని ఓడ మీద ఉన్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న అని ఒక సామెత ఉంటుంది. అట్లాగే కళ్యాణ్ గారితో సినిమా అవకాశాలు, సినిమా చేసి ఆయన కోసం ఆయన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నాను రోజులు కళ్యాణ్ గారితో ఉండి సడన్ గా పదవి వ్యామోహంతో కళ్యాణ్ గారిని పక్కకు నెట్టేసి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అదృష్టం ఏంటంటే కొంతలో కొంత మిగతా నాయకులు మాట్లాడినంత ఓవర్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి అలీ గారు మాట్లాడలే. మేబీ అది కొంత ఎక్స్క్యూజ్ చేయాల్సిన విషయమే. అంటే అదుపు తప్పి మాట్లాడలా ఎప్పుడు కూడా. అది సంతోషం నిజంగానే. ఈ పోసాని కృష్ణమురళి గారి లాగా ఇంకో కొందరు ఎవరైతే సినిమా పెద్దలు కొంతమంది ఉంటారు, పెద్దల ముసుగులు, ఇప్పుడు మాట్లాడిన అనవసరం లేదు, టైం వేస్ట్. అట్లాంటి వాళ్ళలాగా ఇతను నోరు జారకపోవడం కొంత సంతోషకరమైన విషయము. రానున్న రోజుల్లో అతను మంచి ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎంత దిగజారింది అనడానికి ఒక ఎగ్జాంపుల్, అతనికే వీళ్ళంతా సలహాలు ఇస్తున్నారు. అతను విసిరేసిన చిల్లర బిస్కెట్లతో బతికిన ఇవాళ సోకాళ్ళు పంచప్రభాకర్, శ్రీరెడ్డి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ అతనికి సలహాలు ఇస్తున్నారు. అంటే సింహం బాగా యుద్ధం చేస్తున్నప్పుడు చుట్టూ ఆ సింహం వేటాడి సంపాదించిన మాంసంలో నుంచి కొంత గొప్ప తిని బతికినటువంటి గుంట నక్కలంతా సింహం బక్క చిక్కిపోయేటప్పటికి సింహానికి సలహాలు ఇచ్చి దాడి చేసే పరిస్థితుల్లో ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. నేను అధికారంలో ఉన్నప్పుడు మరీ తలపొగరుగా వ్యవహరిస్తే ఇట్లాంటి గుంట నక్కలు ఇచ్చే సలహాలు వినే స్థాయికి భగవంతుడు శిక్ష చేస్తాడు అనడానికి జగన్మోహన్ రెడ్డి యొక్క జీవిత చరిత్ర ఒక ఉదాహరణ. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన ఓడిపోయినప్పుడు అందరూ హేళన చేశారు, చాలామంది సలహాలు ఇచ్చారు, నాలాంటి వాళ్ళు కూడా సలహాలు ఇచ్చారు డిబేట్లు పెట్టి.